శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనం ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం చెప్పుకున్నాం ఎటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. అయితే చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఆ ఫలితాలు చూసిన తర్వాత ఏమండి, ఇప్పుడు పలానా దగ్గర పాపగ్రహం ఉన్నందుకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు, కానీ అవి కంపల్సరీ ఒక్కోసారి మనకి చేయవలసి వస్తుంది. అంటే అలాగా, ఉదాహరణకు వృషభ లగ్నం ఉంది, పంచమంలో కేతువు, సంతాన విషయంలో జాగ్రత్త అన్నారు. అదేవిధంగా కుంభలగ్నం ఉంది, లగ్నంలో శని, కాబట్టి వారి యొక్క లైఫ్ విషయంలో జాగ్రత్త అన్నారు. కానీ దానికి ఏదైనా పరిహారం ఉంటుందా? మేము కంపల్సరీ ఇప్పుడు వృశ్చిక లగ్నం చతుర్థంలో శని, కానీ చతుర్థంలో శని ఉన్నందుకు వాహనము గృహ విషయాలు జాగ్రత్త, మరి తీసుకోకుండా ఉండలేము, అలా ఒక్కోసారి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగా ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ఫలానా గ్రహం ఉండడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పి మంచి కూడా చెప్పారు. కానీ దానికి ఏదైనా మేము అది కంపల్సరీ చేయవలసి వస్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి దానికి ఒక్కొక్క రాశి వారికి, రాశి తెలిసిన వారి రాశి లేదా లగ్నం తెలిస్తే ఇంకా మంచిది, ఏం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకుంటే మీకు కేతువు 12లో ఉన్నాడు, రాహు 6లో మంచివాడే, కాకపోతే పంచమ శని మాత్రం కొంచెం దీని గురించి చెప్తానండి మీకు. అయితే కేతు 12లో ఉన్నప్పుడు నేను చాలా విషయాలకు చెప్తుంది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అయితే కొంతమందికి మాత్రం ఇన్వెస్ట్మెంటే రెగ్యులర్గా చేయవలసి వస్తూ ఉంటుంది వారికి. మరి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎలా ఉండగలం, మా వ్యాపారం ఇదే కదా అని సంశయంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. గోచార ఫలితాలు విన్నాక వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. అంటే ఉదాహరణకి మీరు ఎవరో ఫ్రెండ్స్ కలిశారు, పెద్ద హోటల్ పెడదామన్నారు, లేకపోతే ఒక పెద్ద ఎనీథింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఎనీథింగ్ బిజినెస్లో ఫండ్ ఇవ్వడం మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు ఇచ్చేద్దామని, కానీ ఇప్పుడు వచ్చేసరికి గోచారం 12లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం. తప్పదు, వేయాలి, తప్పదు, కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడేమిటి, ఇంట్లో పెద్ద మొత్తం ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంట్లో ఖచ్చితంగా గణపతి హోమం చేయించుకోండి, గుర్తుపెట్టుకోండి. అందులో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆ భూమికి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది ఉందా, లిటిగేషన్స్ ఉన్నాయా. బికాజ్ ఆఫ్ కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పత్రాల్లో సంథింగ్ ఇబ్బందులు ఉంటాయి, లిటిగేషన్స్ ఉంటాయి, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటిది ఏదైనా ఉందా అనేటువంటిది స్పష్టంగా మీరు తెలుసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు పర్టికులర్గా మీరు ఈ యొక్క గ్రహ సంబంధించినటువంటి విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్ ఇంక చేయాలి చిన్న చిన్నవి అనుకోండి, మనసులో మహాగణపతిని తలుచుకోవడం, లేకపోతే గణపతి స్తోత్రం చేసుకోవడం చేయండి. అయితే ఇక్కడ పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నాడు. పంచమాధిపతి పంచమంలో ఉండడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు, మంచి నిర్ణయాలు ఇస్తుంది. కాకపోతే ప్రతి గ్రహానికి తనకంటూ ఒక తత్వం ఉంటుంది. అంటే చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, రవి అధికారికంగా ఉండడం, కుజుడు కొంచెం అగ్రెసివ్గా ఉండడం, ఈ నేచర్ ఉంటుంది ఎలా ఉంటుందో. శని అనేటువంటి స్లో మూవింగ్ ప్లానెట్, అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ 30 సంవత్సరాలు అవుతుంది తన యొక్క సంచారం జరగాలంటే. అలాంటప్పుడు మీ నిర్ణయాలు కూడా స్లోగా ఉంటుంటాయి. మీరు ఇక్కడ ఏంటంటే, అవతల వాళ్ళతో మీకు మిస్అండర్స్టాండింగ్ జరగకుండా ఉండాలంటే ముందే చెప్పేసేయండి, బాబు నేను కొంచెం టైం తీసుకుంటాను ఇది చెప్పడానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం తీసుకొని చెప్తాను, ఓ 2 రోజుల్లో చెప్తాను అనుకున్నది, ఒక 4 రోజులు టైం తీసుకుంటాను అని చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే, మీరు 2 రోజుల్లో చెప్తాను 4 రోజుల్లో చెప్తే మీకు మీ మీద ఉండేటువంటి గుడ్ ఒపీనియన్ పోకుండా బ్యాడ్ ఒపీనియన్ ఎలా ఏర్పడుతుందో, మీరు ముందుగానే చెప్పినందుకు మీ గుడ్ ఒపీనియన్ మీ మీద అంటే గుడ్ ఒపీనియన్ అలాగే ఉంటుంది, ఇచ్చేయండి. రెండవది ఏంటంటే, ముఖ్యంగా గర్భవతులు పంచమ శని ఉన్నప్పుడు కొంచెం ఉమ్మనీరు విషయంలో, గర్భం దాల్చినటువంటి వాళ్ళు ఉమ్మనీరు విషయంలో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మరియు మీరు నిత్యము కూడా కాలభైరవ అష్టకం కానీ, కాళికాదేవి యొక్క స్తోత్ర పఠనం కానీ చేశారు అంటే సంతానం వల్ల కానీ, లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసే వల్ల కానీ
సంబంధించిన విషయాల్లో కానీ బాగుండడం జరుగుతుంది. నిందలు పడడం తగ్గుతుంది. అది చాలామందికి జాతక చక్రం తెలియదు, లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, నక్షత్రం ఏమిటో కూడా తెలియదు. మరి అలాంటి వారు ఈ ఉగాది నుంచి మా జీవితం చాలా బాగుండాలంటే ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటిది ఎవరు అంటే ఆ పరమాత్మ. ప్రతి దాంట్లోని ఉన్నటువంటి అంటే కనబడే ప్రతి పదార్థము పరమాత్మే, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జాతకం ఎలా ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి దాంట్లోని ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించుకుంటూ లోపల ఉన్నటువంటి శక్తి, అది నడవడానికి గల శక్తి అమ్మవారిని మీరు ఎప్పుడైతే భావిస్తారో కంప్లీట్గా, మీకు జరిగేటువంటి లైఫ్లో జరిగేటువంటి ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ అప్ అండ్ డౌన్స్లో కూడా పరమాత్మని చూస్తారు. అర్థమైందండి? నాకు ఇవేమీ తెలియవు, శరణాగతి అంటారు దాన్ని. అయితే ఇక్కడ చాలామంది ఏమిటంటే గోచార ఫలితాలు చూసి ఏమండి ఇక్కడ ఇలా ఉంది కదా, అమ్మో ఇది ఏదో అవుతుందేమో అని అనుకుంటుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాల కంటే మీ జన్మజాతక ఫలితాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే కర్మ పూర్వజన్మల్లో చేశారో ఆ కర్మ ఆధారంగా గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. దానివల్ల మీరు మంచిని పొందుతుంటారు, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఈ లైఫ్ సైకిల్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇంకొకరికి అది మంచి చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సైకిల్ పంచర్ అయింది, లేకపోతే ఒక వెహికల్ పంచర్ అయింది, నీకు పంచర్ అయింది ఇబ్బంది, కానీ ఆ పంచర్ చేసే అతనికి అది ఒక మంచి జరుగుతుంది. నీకు కడుపు నొప్పి వచ్చింది, నీకు ఇబ్బందే, కానీ ఒక డాక్టర్కి అది ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది అతనికి ఒక ఉపాధిగా. కాబట్టి ఏమిటి, ఎంతసేపు నీ వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది కదా, నీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు కానీ ఇంకోటి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ధోరణితో ఉంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఒకటి అంటే తగ్గడం అంటే ఇన్ సెన్స్ అర్థం చేసుకుంటాం దాన్ని. అయితే ఇక్కడ జన్మజాతకం ముఖ్యమైన ఎందుకంటున్నానంటే మీ జన్మజాతకంలో లగ్నం ఏదైతే ఉందో దాని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ లగ్నం ఏమిటి, అది ఉన్న స్థితి ఏమిటి, దానివల్లే మీ యొక్క జీవితంలో ఆ స్థితులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు, బలంగా ఉంటే పర్లేదు, బలహీనంగా ఉంటే ఎలా బలంపరచుకోవాలని మన జన్మజాతకంలో ఉంటుంది. దీంతోపాటు అతి ముఖ్యంగా ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి ఎలా ఉన్నాడు మన పర్సనల్ చార్ట్లో. ధనాధిపతి బాగున్నాడు, డోంట్ వరీ. ఇబ్బంది పడుతున్నాడు, ఏ గ్రహాల ద్వారా కనెక్ట్ అయింది, ఇబ్బంది ఎలా దాన్ని తొలగించుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంది కాలుకి, నడవలేకపోతున్నాం, నడుస్తుంటే ఇంకా గుచ్చుకుంటుంది. వెంటనే ఏం చేస్తాం, మనం ఆగి ఆ ముళ్ళుని జాగ్రత్తగా ఇంకొక పిన్నీస్ పెట్టో ఏదో పెట్టి తీసేసి అప్పుడు మనం ఫ్రీగా నడవగలుగుతాం. అలాగే ఈ ముళ్ళు ఇంకో గ్రహం అనుకోండి, కాసేపు మన కాలు ముళ్ళు, ఇప్పుడు ఇది గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. అక్కడ అదేవిధంగా మీ ధనాధిపతి ఏదో బ్లాకేజెస్లో ఉంటుంది, ఆ బ్లాకేజ్ ఏ గ్రహం ద్వారా జరిగిందో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలా ఒకటి కాదు రెండు కాదు, మీ తృతీయాధిపతి అంటే మీకు సహకరించే వాళ్ళు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు మాటి కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, దానికి పరిహారం ఏమిటి అంటే దానికి ఏమిటి పరిహారము, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః మంత్రం పరిహారం. గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, గృహయోగం నాకు లేదా, విద్యాయోగం నాకు లేదా అనుకుంటూ ఉంటారు. దాన్ని చతుర్థాధిపతిని బట్టి చూస్తూ ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలో చూడాలి. సంతాన అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా సంతాన అభివృద్ధిలోకి వెళ్ళాలండి, మా పిల్లలు మాలా ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు, కొంచెం వాళ్ళైనా బాగుండాలి, ప్రతి తల్లిదండ్రి తపన పడుతూ ఉంటారు. దానికి సంతాన కారకుడు ఎలా ఉన్నాడు, సంతానం అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రుణరోగ శత్రు తగ్గాలంటే ఉపాసనా మార్గం, అంటే పంచమాధిపతి ఎవరయ్యారు, పంచమాధిపతిని బట్టియే మీకు ఉపాసన అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారానే మీరు రుణరోగ శత్రువుల్ని జయించగలుగుతారు. ఆ రకంగా ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, మీకు వివాహ సమయం కానివ్వండి, ఉద్యోగం చేస్తుందా, ఉద్యోగం చేస్తే బాగుంటుందా, మీకు వ్యాపారం చేస్తే బాగుంటుందా, అది ఇక్కడ చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా. ఎందుకంటే చాలామందికి ఏమిటంటే ఉద్యోగం ఇక్కడ వెతుక్కుంటూ ఉంటారు, ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, వీళ్ళ టాలెంట్కి తగ్గ ఉద్యోగం రాదు, అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు, అంటే ఏమిటండి అసలు నా టాలెంట్ ఏమిటి, ఉద్యోగం ఏమిటి అని. కానీ అదే మీకు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఎందుకు విదేశీ ఉద్యోగ యోగం ఉంటుంది. ఆ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఏ మహాదశ బాగా యోగిస్తుంది అనేటువంటిది కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఒక దశ నడుస్తుంది, ఇంకో 4 ఏళ్ళలో ఇంకో దశ వస్తుంది, అది సూపర్ దశ. అది కనుక మనకు తెలిసింది ఇంకో 4 years తర్వాత అద్భుతమైన దశ ఉంది అని, అప్పుడు ఏం చేస్తాం మనం, అప్పుడు అద్భుతమైన దశ ఉందా, ఓకే పర్లేదు, నేను కష్టపడతాను ఈ 4 years కదా,
అని ఒక ఆశతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ రకంగా జన్మజాతకంలో అన్ని విషయాలు ఉంటాయి. మరి ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఏమండి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? గోచారం అనేటువంటిది బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే సిచ్యువేషన్స్ లాంటిది, బయట ఉండే ట్రాఫిక్ లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. దాన్ని అంచనా వేసుకుంటూ మన జీవితాన్ని ఎలా అయితే, మన జీవితంలో నిర్ణయాలు, మనం చేసే బిజినెస్ అన్ని ఎలా నిర్ణయం తీసుకుంటామో, ఈ గోచార గ్రహాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకి అనుగుణంగా నేను అలాగా నడుచుకోవాలి అనేటువంటి చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నా మీ జాతకం అమ్మవారిని నమ్ముకున్నారా, అమ్మని నమ్ముకున్న వాడికి ఎలా అయితే అన్నానికి లోటు ఉండదో, అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి దేనికి లోటు ఉండదు. శ్రీమాత్రే నమః.